హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. ఈరోజు మనం విశ్వక్ సేన్ అండ్ చాందిని చౌదరి యాక్ట్ చేసిన, విద్యాధర్ డైరెక్ట్ చేసిన గామి అనే మూవీ చూడడం జరిగిందనమాట. దిస్ మూవీ ఈజ్ ఎ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం. 2018లో స్టార్ట్ అయ్యి 2024లో రిలీజ్ అయింది. అంటే ఇట్స్ బీన్ 6 years ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ యూ షుడ్ నాట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. నాకెందుకు అలా అనిపించిందో ఫుల్ వీడియోలో తెలుసుకుందరే. కానీ మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫీల్ ఫ్రీ టు చెక్అవుట్ ఆల్ ది అదర్ వీడియోస్. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సినిమా నేను ఏట్రియం మాల్లో సాటర్డే మార్నింగ్ 10 AM షో చూశాను అండ్ ఇట్ వాజ్ ఎ ఫుల్ హౌస్. ఒక్క ముక్కలో చెప్పాలంటే గామి అనే మూవీని మనలో ఎవరన్నా సరే చూస్తున్న వాళ్ళలో, నేను తెలుగు సినిమా లవర్ని, నాకు తెలుగు సినిమా ఇష్టము, తెలుగు సినిమా బాగుండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా చూడకపోతే ఇట్స్ యువర్ టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు తెలుగు సినిమా. మీరు ఈ సినిమాని థియేటర్లో చూడండి. మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళండి, ఎంతైతే అంత టికెట్ పెట్టి సినిమాని థియేటర్లో చూడండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి యాంబిషియస్ ప్రాజెక్ట్స్ని మనం ఎంకరేజ్ చేసి కమర్షియల్ హిట్ చేసినప్పుడే ఇలాంటి ఇంకా ఎన్నో అటెంప్ట్స్ తెలుగులో మనం చూడగలం. అండ్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి అటెంప్ట్స్ని, ఇలాంటి ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తారు. థియేటర్లోకి ఇలాంటి సినిమాలు వస్తాయి. సో సింప్లీ పుట్, గో వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. ఫస్ట్లీ, ఈ సినిమాలో నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ అన్ని చెప్తాను, సో దట్ మీలో ఇంకెవరైనా టికెట్ బుక్ చేసుకోకపోతే యూ విల్ గెట్ ఇన్నఫ్ రీజన్స్ టు బుక్ ఏ టికెట్ ఫర్ గామి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ది అంబిషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ది అంబిషన్ ఆఫ్ డైరెక్టర్ విద్యాధర్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక రొటీన్ సినిమా కాదు. యూజువల్గా మనం ఏదో ఒక ఫ్రైడే బుక్ మై షో ఓపెన్ చేసి ఇలాంటి సినిమా చూద్దాం అనుకున్నా చూడలేం. ఇలాంటి తెలుగు సినిమా చూద్దాం అనుకుంటే అస్సలే చూడలేం. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అండ్ ఒక డెబ్యూటాంట్ డైరెక్టర్కి ఇలాంటి థాట్ వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే తనకున్న బడ్జెట్స్లో ఇట్ మైట్ టేక్ సమ్ ఇయర్స్, లాట్ ఆఫ్ టైమ్, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. బట్ విద్యాధర్ మేడ్ ఇట్ హ్యాపెన్. 6 సంవత్సరాలు తన టైంని పెట్టి, తన ఎఫర్ట్స్ని పెట్టి హీ మేడ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్. అండ్ ఇప్పుడు గామి థియేటర్స్లో ఉంది. సో ఆ ఒక్క సింపుల్ పాయింట్కే మనం ఈ సినిమాని చూసేయచ్చు అనమాట. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హీరో విశ్వక్ సేన్. ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక నేను అంబిషన్ ఆఫ్ డైరెక్టర్ విద్యాధర్ అన్న. ఇలాంటి ఒక చిన్న క్రౌడ్ ఫండెడ్ ఇండీ ఫిలిం ఇలా రెడీ అవ్వాలంటే ఓన్లీ డైరెక్టర్ ఒక్కడే అంబిషియస్ ఉంటే సరిపోదు. హోల్ టీమ్ మస్ట్ బి అంబిషియస్ అండ్ మెయిన్లీ హీరో కూడా అంతే సపోర్ట్ అండ్ అంబిషన్ చూపించాలి. అండ్ ఇప్పుడున్న తెలుగు హీరోస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అంబిషియస్ యాక్టర్స్ అంటే నేను విశ్వక్ సేన్ అనే చెప్తా. ఎందుకంటే ఆయన తీసుకునే స్క్రిప్ట్లు కానీ, చేసే సినిమాలు కానీ అన్నీ వర్సటైల్ ఉంటాయి. ఒకదానికి సంబంధం ఉండదు. అన్ని జానరాస్ ట్రై చేస్తూ ఉంటారు. అండ్ గామి ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ అని చెప్తాను నేను. ఎందుకంటే ఆయన ఈ సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకోలే. సినిమాని ఎలా సపోర్ట్ చేయాలో అంతా సపోర్ట్ చేశారు. అండ్ హీ గేవ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ యాజ్ శంకర్ ఇన్ ది ఫిలిం. అసలు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కూడా ఎక్కడ మనకు విశ్వక్ కనపడ్డు. అంత బ్యూటిఫుల్గా ఆ అఘోరా క్యారెక్టర్లో ఒదిగిపోయారని చెప్పాలి. అండ్ ఆల్సో ఈ క్యారెక్టర్కి సినిమాలో చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అండ్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారంటే లుక్ నుంచి, యాక్టింగ్ నుంచి, ఎక్స్ప్రెషన్స్ నుండి హీ గేవ్ హిస్ బెస్ట్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, విజువల్స్ ఆఫ్ ది ఫిలిం. ఈ సినిమాలో ర్యాండమ్గా ఏ వైడ్ షాట్ అన్న తీసుకుని అలా ఒక స్క్రీన్ షాట్ కొట్టి మన ఇంట్లో ఫోటో ఫ్రేమ్లో పెట్టుకోవచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ ఉన్నాయి విజువల్స్. మోస్ట్లీ విజువల్స్ అన్నీ డైరెక్టర్ ఆర్ మేకర్ హెడ్లో ఉన్న ఒక ర్యాండమ్ అలా థాట్ అనమాట. దాన్ని స్క్రీన్ మీద ఈ బడ్జెట్తో తెప్పించడం అనేది నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్. బట్ అచీవ్ చేయగలిగారు. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో ఎన్ని బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయంటే చెప్పక్కర్లేదు అసలు. ఆ కలర్స్ కానీ, ఆ ఎస్థెటిక్స్ కానీ వాళ్ళు ఎలా కావాలనుకున్నారో అలా వచ్చేదాకా కష్టపడ్డారు. అండ్ మనకు ఆ బ్యూటీ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో విజువల్గా మాత్రం ఈ సినిమాని మీరు అసలు మిస్ అవ్వద్దు. మంచి థియేటర్కి వెళ్ళండి. బ్యూటిఫుల్ ఉంది అసలు సినిమా చూడడానికి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, మ్యూజిక్ ఆఫ్ ద ఫిలిం. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ లవ్లీ అని చెప్పాలి. ఆ విజువల్స్కి, ఆ మూడ్కి తగ్గట్టుగా మ్యూజిక్ అనేది చాలా చాలా హెల్ప్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ సీన్స్లో యాప్ట్ మ్యూజిక్ అనేది పడింది అనిపించింది నాకు. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ని నరేష్ కుమారన్ మ్యూజిక్ చాలా చాలా ఎన్హాన్స్ చేసింది. కుడోస్ టు హిమ్ ఫర్ ది గ్రేట్ వర్క్. సో గైస్, ఇవి నాకు మూవీలో అనిపించిన పాజిటివ్ థింగ్స్ అనమాట. ఇనఫ్ రా,
సినిమా చూసేయచ్చు అనుకుంటే మాత్రం ఇంకా చూడని వాళ్ళు బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళిపోండి. అండ్ నెగిటివ్స్ తెలుసుకుంటే మా ఎక్స్పీరియన్స్ ఇష్టపోద్ది అనిపిస్తే ఇక్కడితో వీడియో ఆపేసేయండి. లేదు మొత్తం తెలుసుకుంటామంటే నాకు ఈ సినిమాలో పెద్దగా ఎక్కని విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్, ప్లాట్ ఆఫ్ ది ఫిలిం, అంటే సినిమా కథనం ఇవన్నీ అనమాట. వేఫర్ థిన్ ప్లాట్ రా సినిమాది. వెరీ 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 బేసిక్ స్టోరీ అనిపించింది నాకు. అండ్ ఈ సినిమాని 3 ప్యారలల్ స్టోరీస్గా చెప్పి స్క్రీన్ ప్లే నడిపారనమాట, జస్ట్ ఫర్ దట్ ఫైనల్ రివీల్. ఆ ఫైనల్ రివీల్ నాకు స్టార్టింగ్లోనే అర్థమైపోయి నాకు ఫైనల్ రివీల్ పెద్దగా కిక్ ఏమి ఇవ్వలేదు. సో ఆ విధంగా ఇట్ వాజ్ అండర్వెల్మింగ్ ఫర్ మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, చెప్పాను కదా, ఒక 3 ప్యారలల్ స్టోరీస్లో చెప్పుకుంటూ వస్తారనమాట. ఆ 3 ప్యారలల్ స్టోరీస్కి స్విచ్ అవుతూనే ఉంటుంది సినిమా. ఆ స్విచ్లు నాకు కొంచెం డిస్ట్రాక్టింగ్ అనిపించినాయి. ఎందుకంటే 3 ప్యారలల్ స్టోరీస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఒక స్టోరీ మన అఘోరా శంకర్ది అనమాట. ఆ శంకర్ స్టోరీ ఇలా చూస్తూ దానికి ఇలా కనెక్ట్ అయ్యేలోపు కట్టు వేరే స్టోరీకి వెళ్తుంది. అంటే ఇప్పుడు కొంచెం కనెక్ట్ అవ్వబోతున్నా అనుకునే లోపు వేరే స్టోరీ చూస్తూ ఉంటాం. అలాగా స్విచ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ స్విచ్చింగ్ అనేది నాకంత ఒక ఫ్లోలో వెళ్తున్నట్టు అనిపించలే. ర్యాండమ్గా స్విచ్ అవుతూ ఉంటుంది, చూపిస్తూ ఉంటారు, ఓకే నడుస్తూ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇండివిజువల్గా 3 స్టోరీలు బాగుంటాయి. ఎక్కడికైతే వెళ్తుందో అదంతా బాగానే ఉంటుంది. కానీ ఈ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఇలా ఆడుకున్నారో అది నాకు అసలు అంత ఎక్కలేదు. సో దానివల్ల డిస్టర్బ్ అయ్యా. దిస్ ఈజ్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో అయితే ఈ స్విచ్చింగ్లు మరీ ర్యాండమ్ అయిపోతాయి. ఇంక సెకండ్ హాఫ్లో ఒక పాయింట్లో ఐ వాజ్ లైక్, ఎక్కడికి వెళ్తుంది ఇంకా, ఏంటి అర్థమైంది కదా, యూ గెట్ ఓవర్ విత్ ఇట్ అన్నట్టు అనిపించింది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా యాంబిషన్ పెద్దది అది ఇది అని చెప్పా, అండ్ విజువల్స్ కూడా అచీవ్ చేశారని చెప్పా. కానీ ఈ సినిమాకి ఇంకా చాలా స్కోప్ ఉండింది, టు బీ ఆనెస్ట్. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఒక అడ్వెంచర్ రైడ్లో వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి చాలా అడ్డంకులు దొరుకుతాయి కదా, ఆ అడ్డంకుల్లో మనకు బోల్డ్ యాక్షన్ సీన్స్ అనేవి వస్తాయి. ఈ సినిమాలో చాలా స్కోప్ ఉంది ఫర్ యాక్షన్ సీన్స్. అండ్ కొన్ని చోట్ల మనకి చాలా డ్రామా బిల్డ్ చేసి టెన్షన్ బిల్డ్ చేస్తారు, కట్టు నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోద్ది అనమాట. అంటే లైక్ మేబీ వాళ్ళకున్న బడ్జెట్స్కి ఆ యాక్షన్కి వాటికి స్కోప్ లేకపోయి ఉండే, కానీ యాజ్ ఎ వ్యూవర్ మనం సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫ్లోలో ఉన్నప్పుడు, సినిమా జరుగుతున్నప్పుడు ఓకే అయిపోయిందా ఈ సీన్, అయ్యో అనిపిస్తుంది అనమాట. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అలా అనిపించింది నాకు మూవీ. అండ్ దీనివల్ల అంటే మెయిన్లీ ఆ స్క్రీన్ ప్లే వల్ల, ఆ థిన్ ప్లాట్ వల్ల అంత ఎంగేజ్ అవ్వలేకపోయా. ఓకే విజువల్లీ చాలా బాగుంది, బట్ యాజ్ ఎ స్టోరీ, ఒక స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఫైన్, గుడ్ జాబ్, బట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అన్నట్టు అనిపించింది అనమాట. సో దాట్ వాజ్ మై థింగ్. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇట్స్ ఎ వెరీ వెరీ గ్రేట్ అటెంప్ట్, అదైతే నేను చెప్తా. అందుకనే స్టార్టింగ్లో కూడా ఎవరు మిస్ అవుద్దని చెప్పా. ఈ సినిమా చూడండి, మీ ఒపీనియన్స్ ఏంటో అవి అందరికీ చెప్పండి. దానివల్ల ఎవరైనా నచ్చితే ఇంకా సినిమాలకి వెళ్తూ ఉంటారు, ఇలాంటి సినిమాలకి. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ సపోర్ట్ ఫిలిమ్స్ లైక్ దీస్ అనమాట. సో దాట్స్ ది రివ్యూ గైస్. ఈ రివ్యూ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ నో చాలా లేట్గా పెట్టా, బట్ స్టిల్ ఈ సినిమాకి రివ్యూ ఇవ్వాలి అని చెప్పి సాటర్డే వెళ్ళి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఐ డిడెంట్ వాంట్ టు మిస్ దిస్ ఫిలిం. సో మీరు కూడా మిస్ అవ్వద్దు, అందరూ థియేటర్స్లో చూడండి. మీకు ఏమనిపించిందో కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. దిస్ ఈస్ చారీ సైనింగ్ ఆఫ్.